అయిపోయిందన్నా. అయిపోయిందా? నువ్వు ఆగు. ఈ గుండుగాడు నా కాళ్ళు ఎరగొట్టేశాడు. అది ఎలా మరి? ఇద్దరికి ఒకేసారి యాక్సిడెంట్ అయింది. అదే నేను వద్దు వద్దంటున్నా. ఈడే చెప్పిన మాట అనుకుంటా బైక్ లో తీసుకెళ్లి ఎరగొట్టాడు. దట్ వాస్ ద వండర్ఫుల్ మూమెంట్. ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో చెప్పాలని తప్పించాను. వెళ్ళొద్దు, నాతోని ఉండని నీతో చెప్పాలని తప్పించాను. వెతికే చెలుమే నీడే నీలా నన్ను చేరితే బాగుంటుంది అనిపించింది. పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే జలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా సడియాగే ఊపిరి పాడే పెదవిని వీడే పదముఖ కవితై మాకే ఎదనే మాకే మనసే మరువై నడవాలి. దూరంగా వెళ్ళరా అన్న. కానీ వీడే ఎళ్ళను అంటే హోలారీకేసి గుద్దేశాడు. దానికి కారణం నేను కాదు, గౌతమ్ వాసుదేవ్ మేనన్. అది వదిలేసా? రమ్య ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు. ఒకవేళ అశ్విన్ తో పాటు కాఫీ షాప్ కి వెళ్ళి ఉంటుందా? సరళ. ప్రియా, మనం లవ్ చేయడం మొదలు పెట్టుకొని 3 ఏళ్ళు అవుతుంది. మనం ఇంకా లవ్ లో నెక్స్ట్ స్టెప్ కి సార్ కాఫీ వెళ్ళనే లేదే. నెక్స్ట్ స్టెప్పా? ఓ అదా, అవన్నీ పెళ్ళైన తర్వాతే. ఏంటి పెళ్ళైన తర్వాత నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ హరీష్ తో మాత్రం వెళ్ళావు? నేను నీ కంటికి అంత సన్నతలో కనపడుతున్నానా? హే, వాడితో అలా చేయాలనిపించింది, నీతో అనిపించడం లేదు అంతే. ఇలాంటివన్నీ నాతో అనిపించు, కానీ తాగాలని మాత్రం అనిపిస్తుందా? నువ్వు కూడా తాగుతున్నావుగా, ఇంకేంటి? ఏంటి ఎప్పుడు చూసా నువ్వు కుర్రలతో పోటీ పడుతుంటావు? ఇంక మీద నువ్వు తాగకూడదు అంతే. యూ కాంట్ కంట్రోల్ మీ, ఓకే? అవునే, ఐ కాంట్ కంట్రోల్ యూ. అదేలాగా ఐ కాంట్ కంట్రోల్ మై లవ్. ఇలా కట్ చేసుకోవడం పాతదైపోయిందిలే కానీ వెళ్ళేదని కొత్తగా ట్రై చేయపో. కొత్తగానే కదా, కొత్తగానే ట్రై చేస్తానే. చూడు, పోరా పోవే. హాయ్ సారీ, ఇక్కడ వేరే టేబుల్స్ ఏవి ఖాళీగా లేవు. మీరు ఒంటరిగా వచ్చినట్టున్నారు. కెన్ వి సిట్? నేను ఒంటరిగా రాలేదు, కానీ నేను నా బాయ్ ఫ్రెండ్ ని ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చాను. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. నేను నా బాయ్ ఫ్రెండ్ తోనే వచ్చాను ఇక్కడికి. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఏడి? అక్కడ. బాయ్ ఫ్రెండ్? పద వెళ్ళిపోదాం. పద. సారీ, లేట్ అయింది. ఇప్పటిదాకా ఆ టేబుల్లో ఇండీసెంట్ గా కిస్ చేసుకుంటున్నారు, పబ్లిక్ గా అలా ఎలా చేసుకుంటారు? వదిలే రమ్య, ఇప్పుడే కదా మన ఊరు కూడా లండన్ లాగా మారుతోంది. మంచి ఇంప్రూవ్మెంట్ కదా. అయినా పబ్లిక్ లో కిస్ చేయడం, హగ్ చేసుకోవడం సో వియర్డ్ కదా. నాకు అసలు అలాంటివి నచ్చవు తాత. ఈ టైంలో చెప్పకూడదు అన్నీ చెప్తుంది. ఏం లేదు, అది ఎలా అంటే కొంతమంది ప్లాన్ చేసుకుని కిస్ చేసుకుంటారు, కొంతమంది ప్లాన్ చేసుకోకుండానే కిస్ చేసుకుంటారు. అది అలా జరిగిపోతుంది అంతే. ప్లాన్ చేసుకోకుండా ఎలా జరుగుతుంది? అది ఎలాగంటే ఇష్టపడే వాళ్ళిద్దరూ కళ్ళల్లోకి అదోలా చూసుకుంటూ ఆటోమేటిక్ గా అలా అంటే ఏంటి? అంటే ఆటోమేటిక్ గా కిస్ వచ్చేస్తుంది. అవునా? సరే నేను చూస్తాను, మీరు చూడండి. చూస్తావా? నా కళ్ళలోనా? కళ్ళే. అమ్మో, తట్టుకోలేను. ఏదో మాట వరుసకన్నాను. ఏంటి తాత, నేను నిన్నేమైనా కిస్ చేసేస్తానా? రా చూద్దాం. బానే ఉంటుంది కదా, వదిలేలా లేదే. ఓకేనా? ఏం చేస్తా చూద్దాం. 1 2 3. ఏం కాలేదే, ఇంకా ఏం కాలేదే. మాట్లాడుతూ ఉంటే ఏమీ జరగదు, సైలెంట్ గా ఉండు. ఉంటే